దేవుని స్తోత్రం కలుగును. అందరికీ వందనాలమ్మా. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చేరువచ్చిన మా సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. దేనికి వాక్య భాగం నుంచి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయములో మనం గమనిస్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఈ వ్యక్తి గురించి 18:24 ఎవరున్నారు అక్కడ? వచ్చాను. అతడు అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతన్ని విసిదపరిచింది. తరువాత అతడు అకయాకు బోధించినప్పుడు అతన్ని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా విన్నారా బైబిల్లో ఈ అపోల్లో పేరుందని? విన్నారు కదమ్మా. కొంతమంది వినేమంటారు, కొంతమంది తెలియకపోవచ్చేమో. వీళ్ళందరూ కూడా కాంటెంపరీస్ ఆఫ్ పౌల్, సీలాస్ అండ్ తిమోతి. అంటే వీళ్ళందరూ కూడా పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు పౌలు గారి యొక్క బోధల వల్ల ప్రేరేపితులై ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా అనేక ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వారు. హల్లెలూయా. విన్నారు బాగా. దేని వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మనం కొంచెం వ్యక్తుల గురించి కూడా నేను చెప్పే బైబిల్లో క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. 2803 ఎంతమందో క్యారెక్టర్స్ ఇలాంటి కొరింథీయులు, అపోల్లో అని, ఎఫెఫ్రోద్ అని, ఇంకెవరమ్మా, అకుల్లా, ప్రిస్కిల్లా, వీళ్ళందరూ క్యారెక్టర్స్ అనమాట. వీళ్ళ గురించి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళలో కూడా కొంచెం మంచి విషయాలను మనం తెలుసుకోవటంలో తప్పులేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇక్కడ ఇతను ఎవరంటే యూదుడు. అపోల్లో అనే అతను యూదుడు. బాగా గుర్తుపెట్టుకోండి, యూదుడు. ఇతను అలెగ్జాండ్రియాలో జన్మించాడు. ఎక్కడమ్మా? అలెగ్జాండ్రియాలో జన్మించాడు. ఇతని గురించి ఏమని చెప్పబడింది ఇక్కడ బైబిల్లో చూడండి. అతడు చాలా విద్వాంసుడు, ప్రవీణుడై ఉండేది కదా. బాగా గమనించండి, ఆయన విద్వాంసుడు, లేఖనందు మంచి ప్రవీణత గలవాడు అనమాట. వీళ్ళ తల్లిదండ్రుల గురించి మనకేం చెప్పబడలేదు, కానీ అయితే ఇతని గురించి మాత్రము బైబిల్లో అనేక చోట్ల మరి పౌలు గారు ఇతని విషయమై హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక పౌలు గారు అంటే మనందరూ కూడా తెలుసు కదమ్మా. దేవుని యొక్క ఆత్మవరములు కలిగి, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి, యేసు ప్రభు తర్వాత అంతటి గొప్పటి సేవ చేశాడు అని ప్రపంచమంతటి కూడా తెలుసు కూడా. అలాంటి వ్యక్తే అపోల్లోని ఇక్కడ జతపరిచి మాట్లాడుతున్న విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే సంఘము ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ గారు చెబితే వినాలి, మంచిదే. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటలు కలిగిన మనందరూ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అపోల్లో లాగా కదమ్మా, ఒక అకుల్లా, ప్రిస్కిల్లా లాగా, లేకపోతే సీలాస్ లాగా, తిమోతి లాగా ఏం చేయాలంటే వాళ్ళు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిలాగా ఉండాలి. హల్లెలూయా. మన సంఘంలో అలాంటి వారు ఉన్నారు, లేరా అమ్మా? వెళ్తున్నారు, సువార్త అందిస్తున్నారు, అనేకులకు దేనికి వాక్యాన్ని బోధిస్తూ అనేకులను ప్రభువు వైపునకు మళ్లించే విధానంలో వాళ్ళ పాత్ర చాలా గట్టిగా ఉంది, దృఢంగా ఉందని నేను సంఘంలో భావిస్తున్నాను. సరే, మంచిది. ఇక్కడ ఈ అపోల్లో, అసలు అపోల్లో అంటే పేరుకి అర్థం ఏంటి చెప్తారమ్మా? చాలా విచిత్రమైన పేరు ఇది. అర్థం డిస్ట్రాయర్ అంటే ఏం చెప్పండి? నాశనం చేయవాడు. అవునా? ఇదేందండి నాశనం చేయవాడు, లేకపోతే పడగొట్టువాడు. ఏందమ్మా? నాశనం చేయవాడు లేకపోతే పడగొట్టువాడు అంటే దీని అర్థం ఏంటి చెప్పాలి? అక్రమాన్ని, అన్యాయాన్ని ఏం చేస్తాడు?
పడగొట్టేసేవాడు అనమాట, లేకపోతే దాన్ని నాశనం చేసేసేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా? అపోల్లో అనే పేరుకు అర్థము అది. అట్లానే చేస్తాడు అపోల్లో, తెలుసా మీకు? అపోల్లో అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ పొందుకున్నవాడై, ఇతను ఏంటంటే ఇతనికి ఎవరు వాక్యం చెప్పారని తెలీదు. అయితే ఇతను ఏం చేశాడంటే బాప్తిసం ఎవరు ఇచ్చారు? ఆ రోజుల్లో యోహాను బాప్తిసమే ప్రాబల్యం ఉంది కాస్త. కాబట్టి యోహాను ద్వారా బాప్తిసం పొందుకున్న శిష్యులు కొంతమంది ఉన్నారు చూసారా, వారి ద్వారా ప్రేరేపితుడయ్యాడంటే ఇతను. ఆ వాక్యం విన్న తర్వాత ఇతడు అలెగ్జాండ్రియాలో పుట్టినవాడు కదా. అలెగ్జాండ్రియాలో ఏముందంటే ఈజిప్ట్లో ఒక మంచి లైబ్రరీ ఉంది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీ అనమాట అది. అక్కడ ఇతను విద్వాంసుడయ్యాడు, అన్నీ చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇతను ఏం చేస్తాడంటే అదే మూలం, ఇదే మార్గము, జ్ఞానము కలిగి ఉన్నటవే మార్గం అని చెప్పి, తెలివి కలిగి ఉంటే మార్గం అని చెప్పి అతను పయనిస్తున్నటువంటి, నా మాటలు బాగా గుర్తుపెట్టుకోండి, పయనిస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. సంచరిస్తున్న సమయంలోనంట, విన్నారు అందరూ బాగా వాక్యం వినాలి, ఈ బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులంట ఇతనికి ఎదురయ్యారంట ఒక చోట. ఎదురైనప్పుడు ఇతను ఎక్కడో తర్కిస్తూ ఉంటే వీళ్ళు వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్పారు. ఎవరి గురించమ్మా? మన ప్రభు రక్షకుడు యేసు గురించి చెప్పినప్పుడు అతను అప్పుడు తెలుసుకొని, అరే నేను నేర్చుకున్నంత జ్ఞానం అంతా కూడా ఇది కాదు, ఇది ఒకందుకు ఉపయోగపడిన అసలైంది, శ్రేష్టమైంది, నన్ను పాపం నుండి విడిపించి నన్ను పరలోకానికి తెచ్చే మార్గం ఒకటి అంటూ ఉంది కదా, అది ఎక్కడో విన్నాను కానీ ఇదిగో ఇప్పుడు యోహాను బాప్తిసం ఇచ్చిన శిష్యులు నాకు వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు అతని జీవితము మార్చబడిందంట. హల్లెలూయా. అందుకే అంటారు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్ల కలుగును. క్రీస్తుని ప్రేమ గమనించండి. అందుకనే క్రైస్తవులుగా ఉన్న మనం, మా భాగ్యనాలందరూ క్రైస్తవులుగా ఉన్న మనం కూడా మన నోటి నుండి వచ్చే ప్రతి మాట, మనం ఇచ్చే ప్రతి సమాధానము, మనం ఉన్నటువంటి ప్రతి పరిస్థితి, నీకున్నటువంటి కమ్యూనిటీ, సమాజం అంతా కూడా నిన్ను గమనిస్తూ ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యోహాను బాప్తిసం ఇచ్చినటువంటి శిష్యులు ఈ అపోల్లోకి చెప్పినప్పుడు అతను ఇప్పుడు చైతన్యవంతుడైపోయి ఇక్కడి నుంచి ఏం చేశాడంటే అతను ఇప్పుడు బయలుదేరి అతను వెళ్ళిపోయి అతను వెలిగించబడ్డాడు. కాబట్టి వెలిగించబడిన ఇతను, దేవుని వాక్యం తెలుసుకునే ఇతను, దేవుల్లో ఎదుగుతున్న ఇతను, ఇది నా వరకే ఉండకూడదు కాబట్టి నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను వాక్యమును బోధించాలని యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత క్రీస్తు శకము 52లో, బాగా వినాలమ్మా, క్రీస్తు శకము ఎప్పుడంట 52లో ఇతను బయటకు వచ్చేసేసి ఇతను చేసిన పరిచర్యలు, కొరింథీలో వాక్యం అందించాడు, అఖాయలో వాక్యం అందించాడు, మాసిదోనియాకి వెళ్ళాడు, మరి ముఖ్యంగా యెరూషలేములోకి వెళ్ళాడు. ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తూ అనేకులకు తాను తెలిసినటువంటి దేవుని సత్యవాక్యను అనేకులకు బోధిస్తూ ప్రభువులోకి నడిపించిన వాడు ఈ యొక్క అపోల్లో. మీకు అర్థమైందా? అపోల్లో ఎటువంటి వాడు అంటే, చూడండి చదవనమాట, ఆయన ఎలాంటి వాడు అంటే అలెగ్జాండ్రియా వాడిన అపోల్లో ఒక యూదు ఎఫెసుకు వచ్చాను, అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండేను. ఇతను గుణాలు మొత్తం చదువుకుందాం. ఇతడు లేఖనముల యందు ఏంటంటమ్మా ప్రవీణ్యత గలవాడు. దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి. మనలో కూడా ఏం చేయాలంటే వాక్యాలు బాగా చదవాలి. నాకు చాలా ఇష్టం, మన సంఘం రాసుకుంటూ ఉంటారు కదా, పాస్టర్ గారు చెప్పాయి, ఎవరైనా ప్రత్యేకమైన స్పీకర్స్ వచ్చినప్పుడు ఏదైనా వాక్యం చెప్పినప్పుడు చక్కగా వాటిని రాసుకొని దాన్ని ధ్యానిస్తూ ఉంటారు కదా, అది చాలా ప్రాముఖ్యమైనది. ఇతడు విద్వాంసుడు, లేఖనంలో ప్రావీణ్యత గల చాలా జ్ఞానవంతుడు. ఇతడు తెలుసని మీకు, అపోల్లో అట్లా ఉండే వ్యక్తి కాదు, చాలా జ్ఞానవంతుడు. ప్రతిదీ కూడా అభ్యాసం చేసే అతను బయటకు వచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఆయన అభ్యాసం చేసే ఆయన గురించి కొన్ని విషయాన్ని ఇక్కడ రాసుకున్నాను కదా. ఆయన ఏం చేశాడంటే దేనికి వాక్యాన్ని పఠించి దాంట్లో లోతైనటువంటి మర్మాలను ఎరిగి, ఈ మర్మాలు ఎవరితో చెబుతున్నాడంటే యూదులతోనే కదమ్మా. యూదులు, ఆ తర్వాత యూదేతరులు, దేని వాక్యాన్ని వ్యతిరేకించేవారు, వీరికి దేని వాక్యం చెబుతున్నాడు. చూడండి, ఒక వ్యక్తి ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆ సత్యాన్ని అనేకులకు తెలపాలన్నటువంటి ఆరాటం కదమ్మా. మన ఆరాటం ఏంది? మన ఆరాటం వారాటం చెప్పండి అమ్మా. మనకు ఉందా, ఏముందా, రేపు ఉందా లేదా, ఈ రోజుకు ఉందా లేదా కదా, ఇవన్నీ మన ఆరాటం. అయితే ఇక్కడ అపోల్లోకి ఉన్నటువంటి ఆరాటం ఏంటంటే దేవుని వాక్యం గురించినటువంటి ఆరాటం. అందుకని అతను ఎఫెస్కి వెళ్ళిపోయాడంట.
కొరింథీ ఎఫెసుకి వెళ్ళిపోయి అలెగ్జాంద్రోంచి ఆడికి వెళ్ళిపోయి నేను తెలుసుకున్న సత్యవాక్యాన్ని ఇతరులకు బోధించాలి అన్నటువంటి ఆతృత, అన్నటువంటి ఆసక్తి, ఆ ఉత్సాహం, ఆ జీల్ అతనిలో ఉంది. దేవుని బిడ్డలుగా మనలో కూడా ఉండవలసినటువంటి లక్షణాల్లో ఒకటి ఏంటంటే మనం ఇతని విద్వాంసుడు, తర్వాత లేఖనాలను క్షుణ్ణంగా చెప్పాడు. అందుకని పౌలు అంటాడు కదా, యేసుప్రభువు కూడా చెప్పాడు, లేఖనములు నన్ను గూర్చి రాయబడి ఉంది కదా, నేనెవరు మీకు ఇంకా అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు శ్రమ పొంది సమాధిలో ఉండి 3వ దినమున లేచునని మీ లేఖనంలో ఉంది కదా. లేఖనం చదవాలి. అందుకనే లేఖనములు తెలియకపోతే మనుషులు చీకట్లో ఉన్నట్టు. మీకు అర్థమవుతుందా? నీ వాక్యము వెలుగు తోటను ఏమైందంటమ్మా, అది తెలియలేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యము మనకు తెలివి కలిగిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని వాక్యం నా పాదములకు దీపము, త్రోవకు వెలుగు. దేవుని వాక్యం అది. వాక్యం అంటే దేవుడే. మనకు దేవుని గురించి తెలియకపోతే, లేదండి నాకు దేవుని గురించి ఎట్ట తెలియాలంటే, అందుకని దేవుడు వాక్యాన్ని రాపించాడు కదమ్మా. దేవుడు తన వాక్యాన్ని అంటే ప్రేరణ చేత దేవుని వాక్యాన్ని మనకు రాపించాడు. ఎందుకు రాపించాడు చెప్పండి అమ్మా? చదువుకోవటానికి ఏం చెప్పరేందమ్మా, చదువుకోవటానికే కదా. మన పాఠ్యభాగాల్లో స్కూల్లో మనకేం చెబుతారు కదా, అనేకమైన స్టోరీస్ కదా, హిస్టరీ అన్నీ ఉంటాయి. అవి నేర్చుకుని మనం కొంచెం జ్ఞానం సంపాదించుకుంటాం. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏం రాపించాడంటే, ఆయన గురించినటువంటి నిజాన్ని కదా, ఆయన గురించినటువంటి సత్యం ఏదైతే ఉందో దాని గురించి దీని వాక్యమందు రాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు నీ వాక్యములో జీవమున్నది. హల్లెలూయా. దేవుని వాక్యంలో జీవం ఉందండి. దేవుని వాక్యంలో జీవం ఉంది లేదా? జీవము అమ్మా చెప్పండి, ఉందా లేదా? దేవుని వాక్యంలో జీవమైంది. ఎందుకంటే ఆ వాక్యము సత్యమైంది కాబట్టి, దాంట్లో జీవమైంది కాబట్టి ఆ వాక్యము చదివినప్పుడు మనుషులు బతుకుతారు. హల్లెలూయా. దేవుని వాక్కు కదా, దేవుని వాక్యంలో వాక్కు మనుషులను బ్రతికించిందా లేదా? బైబిల్లో ఉంది కదా. లాజరుని ఏం చెప్పాడు యేసయ్య చెప్పండి అమ్మా? లాజరు లేచిరాయ్యా అన్నాడు కదా, బయటికి రా. నేను పోయి చూసాను, చెప్పాం కదమ్మా. ఏదో అక్కడ ఉంటే చెప్పినట్టు కాదు. దాదాపు ఇక్కడ ఉంటే అది లోనికి తిరిగి సొరంగంలో ఆగిపోతే అక్కడ పెట్టారు లాజరు గారిని. దాదాపు ఇక్కడ మా కమ్యూనిటీ హాల్ దూరం ఉంటుంది. రౌండ్గా తిరిగి లోపలికి అంటే కింద చెబుతున్నాడు, తిరిగి ఇటు పోవాలన్నమాట. ఇక్కడ నుంచి చెప్పాడు ఆయన. ఇక్కడ నుంచి అని చెబితే అక్కడ రోడ్డు మీద అనమాట, రోడ్డు మీద నుంచి అని చెబితే అక్కడ లాజరు గారి సమాధి ఉంటే ఈ వాక్కు ఆడికి వెళ్ళిపోయి చనిపోయిన ఆ లాజరు యొక్క దేహంలోకి వెళ్ళి అతను లేపి నిలబెడితే ఆయన నడుచుకుంటూ బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని వాక్యం కొనే బలము, అది దేవుని వాక్యం కొనే జీవము, అది శక్తి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించు. అందుకని లేఖనము చదవాలి కదండి. మనం ఏది విద్వాంసులు అవ్వాలని లేకపోతే గొప్ప గొప్ప స్కాలర్స్ అవ్వాలని కాదండి. లేఖనము తెలుసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు మనకు అప్పుడు ఇది నిజము కదరా అనేది మనకు అర్థమవుతుంది. ఈ లేఖనం చదివిన తర్వాత మనకు విషయము చూడండి బాగా క్లియర్గా మనం తెలుసుకుంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించుకుందా. ఇక్కడ మనం గమనిస్తే చూడమ్మా, మొదటిది అంటే అతడు విద్వాంసుడు, తర్వాత అతడు ప్రావీణ్యము కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం. మొదటి కొరింథీ చూడమ్మా, మొదటి కొరింథీ 1:10 చదవండి. నీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు కైఫా వాడను, ఇంకొకడు నా తాత్పర్యము. ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, మీరు ఈ లోక జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అంటే నేనని, అయితే అపోల్లో అని, లేకపోతే ఇంకోరమ్మా కేఫా అని, అయితే క్రీస్తు అని భేదాలు పెట్టుకుంటున్నారు చాలామంది కదా. భేదాలు పెట్టుకుంటున్నారు, అనేక రకమైనటువంటి విషయాలను తేడాలు తెచ్చుకుంటున్నారు. ఇది కాదు. నీ జ్ఞానము నేను సరిగ్గా నడిపిస్తుంది. దేని యొక్క వాక్యము నేను సరిగ్గా లోతైనటువంటి మార్గంలోనికి నడిపిస్తుంది. అది మనం సంపాదించుకోవాలి, దేవుని జ్ఞానాన్ని. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనిద్దాం. అపోల్లో ఇక్కడ ఒక మంచి దేవుని సేవకుడుగా మనం గుర్తించి, విద్వాంసుడు, తర్వాత లేఖనములో
ప్రావీణ్యము గలవాడు, లేఖనములో ప్రావీణ్యము గలవాడు. కాబట్టి క్రైస్తవులైన మనము, సంఘ విశ్వాసులైన మనము, దేవుని వాక్యంలోను దేవుని ఎదుగుతున్న మనం కూడా కావాల్సింది ప్రావీణ్యత కావాలి. ఈ లోక సంబంధమైనది కాదు కదమ్మా. ఈ లోక సంబంధమైన ప్రావీణ్యత అనేక మందికి ఉంటుంది కదా, అనేక మందికి ఉండొచ్చు, తప్పులేదు. అయితే దానికంటే శ్రేష్టమైంది, ఉన్నతమైంది కదమ్మా, అదేంటంటే దేవుని యొక్క లేఖనము, దేవుని వాక్యము మనలో ఉండాలి. ఒకసారి అంట ఏదో దేశంలో, కొరియాలోను ఎక్కడో, దేవుని వాక్యాన్ని ప్రబలింపకుండా, మనుషులను వాక్యం లేకుండా, బైబిల్స్ లేకుండా వాళ్ళు నాశనం చేస్తున్నారంట. దేవుని వాక్యము బైబిల్ లేకుండా ఉండాలని, లేఖనాలు ఉండకూడదని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యాలన్నీ కూడా తీసేస్తున్నారు, చేస్తున్నారు. ఇది తెలిసిన కొంతమంది విశ్వాసులు, బాగా వినాలి, కొంతమంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే పత్రికలు ఉన్నాయి కదా, పత్రికలు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే, అబ్బాయి నీవు కొరింథీ పత్రిక 1 కొరింథీ నువ్వు చదివేసాయి, అర్థమైందా? 2 కొరింథీలు ఇంకొకళ్ళు అరుణమ్మ గారు, నువ్వు 2 కొరింథీ పత్రిక మొత్తం చదివేసేయాలి కదమ్మా. మొత్తం దాంట్లో ఉన్నాయి 15 అధ్యాయాల, మొదటి దాంట్లో 15-16 ఉన్నాయి, రెండో దాంట్లో 11-12 ఉన్నాయి. నువ్వు చదివేస్తే కంట్ర వచ్చే బాహ్యాట వచ్చేసాయి నీకు 13. అట్నే తర్వాత ఇంకేమున్నాయి చదవండమ్మా. తర్వాత గలతీలు, ఇంకొకళ్ళేమో గలతీలు చదివేశారు, ఆ తర్వాత ఇంకొకళ్ళేమో ఎఫెసీలు చదివేస్తారు. అట్లా పత్రికలన్నీ కూడా చదివేయటం ప్రారంభించారంట. కొన్ని రోజులైన తర్వాత ఇక అక్కడ వాక్యం లేదు, వాక్యం చదువుకోవడానికి లేదు, అందరిని కూడా బందీ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వాక్యం ఎట్లా ఏమ్మా? వాక్యం ఎవరు చదువుతారు? వీళ్ళందరంట అండర్ గ్రౌండ్లో పోయారంట. ఎక్కడికి వెళ్ళారమ్మా? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. రహస్యమైన స్థలాల్లో వాళ్ళు దాక్కున్నారు, గృహంలోకి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇంకెక్కడికి రారు కదా, వస్తారు ఎవరన్నా రారు. కాబట్టి అప్పుడు ఈ వాక్యము వినబడాలి కదా, వాక్యము వినబడాలి. కాబట్టి ఇప్పుడు మనం వాక్యం చదువుకుందామని అన్నప్పుడు అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారంట. ఎక్కడి నుంచి వచ్చింది బైబిలు అమ్మా, ఈ లేఖనాలు ఎక్కడున్నాయి, దేవుని యొక్క గ్రంథాలు ఎక్కడున్నాయి, అందరూ చదువుతూ ఉంటే టకాని అరుణమ్మ గారు లేచి 2 కొరింథీ 1 అధ్యాయం చదువుకుని చెప్పి టకటక లేచి నిలబడి పిల్లవాడు చెప్పేస్తుందంట. అందరూ గట్టిగా చప్పలు కొట్టారు వస్తారు, అందరూ గట్టిగా చప్పలు కొట్టాలా. వెరీ గుడ్. అట్లా వాక్యం చదివేస్తుంది. ఇంకా 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివేస్తుంది అనమాట. అట్లా అందరూ కూడా ఇక వాక్యం లేకపోయినా, అంటే లేఖనాలు వాళ్ళ దగ్గర రాసిన చేతులు లేకపోయినా, గ్రంథాలు ఎక్కడి చెప్పండమ్మా, వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఎట్లుంటాడమ్మా? నీటి కాలువలు నాటబడినదై ఆకు వాడక రాలిపోక, దాంట్లో జీవం లేకుండా ఉంటుంది కదమ్మా. ఆకు ఇప్పుడు చెట్టుకు నీళ్ళు పోయిపోతే ఏమైంది, ఎండిపోయింది కదా. అయితే అది మంచి నదీ తీరం పక్కన నాడితే ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, నది పారుతూ ఉంటే నీళ్ళు ఉంటాయి. అట్టనమాట వాక్యము మనలోనికి, మన జీవనాడుల్లోనికి దేవుని వాక్యము వెళ్ళిపోవును గాక. ఆమె లేచి నిలబడి చదువుతుంటే అందరూ అత్యాసక్తితో విని ఏడుస్తూ కన్నీళ్ళు కాలుస్తూ, ప్రభువా గ్రంథాలు మా దగ్గర లేకపోయినా నీ గ్రంథాన్ని మా హృదయాల్లో ఉంచేవయ్యా, మా సహోదరుల్లో ఉంచేవయ్యా, మా సహోదరుల్లో ఉంచేవని చెప్పి దేవునికి పెద్దగా ప్రార్థన చేస్తూ ఏడ్చి కన్నీళ్ళు కాచారంట. గట్టిగా అక్కడ ఏమైందంటమ్మా, అగ్ని అభిషేకం వచ్చేసింది. హల్లెలూయా. అగ్ని అభిషేకం వచ్చేసి అందరి మీద కూడా వాలిపోయిందంట. ఇది చరిత్రలో జరిగిన విషయం ఇది. కాబట్టి మనకు లేఖనాలు ఏం కావాలి చెప్పమ్మా, తెలిసి ఉండాలా, వాక్యం చదవాలా. అనుదినము వాక్యం చదివినప్పుడే నీవు చైతన్యవంతుడు అవుతావు. ఇంకో మాట కూడా మనం చదువుకుందాం. అందుకనే ఇక్కడ పౌలు అంటాడు, అయ్యా మేము వాక్యంలో బలపడ్డాము కానీ నేను గొప్పవాడు కాదు, ఇదిగో ఎప్పుల్లో గొప్పవాడు కాదు, లేకపోతే ఇదిగో ఇంకోరమ్మ అక్కడ ఒక వ్యక్తి అతను ఎవరు ఉన్నారు, క్లయోపానా ఎవరు, కేఫా, వీళ్ళందరూ కూడా మంచిగా విద్వాంసులు, వాక్యాన్ని చదివిన వాళ్ళు, పౌలతో పాటు ఉండి సేవ చేసిన వారు. నాకేం గుర్తొస్తుందంటే ఇది అవుతున్నప్పుడు మా తాతగారి కాలంలో పాస్టర్లు అందరూ చాలామంది ఉన్నారు, 300 పైనే పాస్టర్లు ఉన్నట్టున్నారు. ఈ 2 ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు పాస్టర్లే తెలుసు కొంతమంది. అయితే నాన్నగారి సేవలోకి వచ్చిన తర్వాత
నాన్నగారితో కలిసి సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నాన్నగారు మొదట సేవ ప్రారంభించినప్పుడు మేము కొంచెం చిన్నోళ్ళం, పెద్దన్న, చిన్నన్న, రమేష్ అన్న, ఇంకా ప్రసాద్ అన్న, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాన్నతో పనిచేస్తారు, డాన్ అన్న, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నాన్నగారు మన ప్రియ కాపరి లేకపోయినా వాళ్ళు ఉన్నారా లేదమ్మా, తర్వాత వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళ ద్వారా ప్రపంచంలో సేవ జరుగుతుందా లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఎక్కడున్నా సరే వారికి నేను గట్టిగా చెప్పగలను, పులిపెట్టిన నుంచి అబద్ధం ఆడకూడదు కదా. అంటే బయట ఆడొచ్చానా? అదే అంటారు నాన్నగారు చెబుతారు, రే గుళ్ళు అబద్ధం ఆడుతున్నాను అంటే బయట ఆడొచ్చాను అబద్ధం. వీళ్ళందరూ కూడా చౌదరి గారు అంటే ఆర్ సింప్సన్ గారు ప్రపంచంలో ఒక పెద్ద సంస్థ. మనం అమెరికాలో గెలిచాం. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి పునాదులన్నీ కూడా? తాతయ్య గారు నిర్మించిన ఆలయము, వారి కుమారుడు జోసెఫ్ గారు బోధించిన వాక్యాల ద్వారా వీళ్ళు ప్రపంచమంతా వ్యాప్తి చెందిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద సంస్థలకి వాళ్ళు నాయకులు అయిపోయారు. టీన్ మిషన్స్ ఇంటర్నేషనల్ ఒకటి ఉంది, తాతగారు తెచ్చారు. వరల్డ్ విజన్ ఒకటి ఉంది, తాతగారు తెచ్చారు. కంపాషన్ ఉంది, నాన్నగారు తెచ్చారు. ఇవన్నీ కూడా ఎంతమందికి. అంత మాత్రం కాకుండా వ్యక్తిగతంగా అంత పర్సనల్గా ఎవాంజలిజం నాన్నగారు ఇక్కడే అందరు కూడా మోకరించి ప్రార్థన చేయించి వీళ్ళందరూ చిన్న వాళ్ళు. అప్పుడు సరైన బట్టలు కూడా ఉండేవి కాదు, అందుకు చినిపోయిన బట్టలు ఆ రోజుల్లో. అయినా కూడా నిలబడి సేవ చేశారు. 5 గంటలకు బయటకు వాక్యానికి వెళ్ళిపోవాలి. సువార్త కంటే 4:50 కల్లా వచ్చాడు కూర్చోవాలి అందరూ. 5ంటికి వస్తారు, వద్దు వెళ్ళిపోమంటాడు నాన్న. అంత నిక్కచ్చిగా ఉండేవాడు. ఎవరైనా సరే, మా దక్క కూడా సరే ఇంటికి వెళ్ళిపోమని. ఎవరైతే 5 గంటల లోపల ఉండేవాళ్ళే రావాలా. ఆ తప్పులు తెలుసుకొని సరి చేసుకొని 4:50కి వచ్చి ఇక్కడ అయ్యా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు చెప్పడమ్మా? నాయకులు అయిపోయారా లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ పౌలు విషయంలో వీళ్ళందరూ ఉన్నారు పక్కనే చిన్న వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు అనుకుంటారు, కానీ పెద్ద సేవ వాళ్ళు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ దేవుని గమనించండి. నువ్వు చిన్నవాడు, ఎందుకని బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంది కదా, దీనికి సంబంధించిన విషయం చూడండి. గబక్కన చదువుకుందాం ఆ మాట. న్యాయాధిపతులు 6:11 అందరూ తెలుసు. ఇక్కడ న్యాయాధిపతులు 6:11 ఎవరున్నారు ఇక్కడ? గిద్యోను ఉన్నాడు కదా. గిద్యోను ఉన్నాడు. ఏమన్నాడు? దూత వచ్చి ఏముందమ్మా? బల పరాక్రమ గల బలాఢ్యుడా అంటే ఏమన్నాడు ఆయన? పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా మీకు తోడు. గిద్యోను లేవాలా? యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకేందయ్యా. ఏమైపోయినాయి అని నన్ను పరాక్రమంగా బలాద్దు అంటున్నా. నేనేమో మాకు మూల కూర్చొని గోధుమలు దోలు దోచుకుంటూ ఉన్నా, ఏదో 4 రాళ్ళు కదా సంపాదించుకోను అమ్ముకొని అయ్యి తర్వాత ఏదో ఈ రాత్రికి ఏదో ఈ మధ్యాహ్నానికి ఏదో పొట్టగడుపుకొని మేము చూస్తుంటే నన్ను పరాక్రమం బలాఢ్యుడు అంటున్నావే. అసలు జ్ఞానం ఉందా లేదా? నా పరిస్థితి నేనేంటి కదా, నేను నా కుటుంబంలో చాలా కనిష్ఠుడు, ఆఖరుడినమ్మా నేను, నాకు బలం లేదు, శక్తి లేదు. అప్పుడు దూత ఉందమ్మా, ఏముంది? అయిననేమి గుర్తుపెట్టుకోవాలి మాట మనందరం కూడా. అమ్మా నీకు తోడై ఉన్నాను, అయిననేమి. అపోల్లో ఇక్కడ వాక్యం నేర్చుకుని బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని చిన్న విషయాలు ఉంటే మనకి ఈ చాలా పెద్ద కార్యమును నీలో జరిగిస్తవి, అలాగ మనకు జరుగునుగాక. అపోల్లో లేచాడు. అపోల్లో వాక్యాన్ని చెప్పడానికి ప్రారంభించినప్పుడు చాలా శోధనలు చాలా శోధనలు ఎదుర్కొన్నాడంట. నువ్వేం చెబుతావు పో, నువ్వు అలెగ్జాండర్, నువ్వు నేర్చుకున్న బోధలు ఏంది, నువ్వు నేర్చుకున్న టీచింగ్ ఏంది. చాలామంది కూడా అంతే కదమ్మా, చాలా పెద్ద నేర్చుకుంటారు, పెద్ద చదువుతారు, IITలు, IITలు, IIITలు. నీ తప్పులేదు, నేర్చుకోవాలి. అయితే దేవుని పిలుపు మన మీద ఏదై ఉందో నువ్వు దానికే పిలువబడతావు. హల్లెలూయా. నేర్చుకోవటం చదువుకోవటం తప్పేం లేదు. అయితే నువ్వు దేవుని కోసం వాడబడాలని అది దేవుని యొక్క అనాథ సంకల్పంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని లాక్కుంటాడు. హల్లెలూయా. మా తాతయ్య ఎక్కడో మిలిటరీలో ఉన్నాడు, తెచ్చాడు పెట్టేశాడు కదా, నువ్వు ఆడగా దయస్తావు ఇక్కడ చేయాలని చెప్పాడు. వందల వేల మందికి నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయారు. అటు నాన్నగారు రైల్వేలో ఉన్నారు కదా, రైల్వే కదా ఓరివే కదా ఇక్కడ రాని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. అంత సేవ జరిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నింపుదల, దేవుని యొక్క ప్రేరణ మనకు ఉన్నట్లయితే క్రీస్తుని ప్రేమ దేని బిడ్డ గమనించండి, నువ్వు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి దేవుడు నిన్ను వాడుకొనుగాక. దేవుడు మన సంఘంలో చాలామంది ఉన్నారు, చాలామంది మన సంఘంలో ఉన్నారు, దేవుని కోసము వాడబట్టడానికి రెడీ అయి ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? వెరీ గుడ్, ఉన్నారు. దేవుడు వారిని అద్భుతంగా
అత్యున్నతముగా దేని యొక్క ఆత్మతో నింపబడి దేవుని పరిచర్య జరిగించునుగాక. ఎప్పుడు దాకమ్మా? ఎప్పుడు దాకా? ఈ వారమా లేదా ఈ నెల? దేవుడు వచ్చు పర్యంతరము కదండి, క్రీస్తు రాకడ పర్యంతరం కూడా మనం దేవుని సేవలో మనందరూ కూడా వాడబడుతుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు దేని బిడ్డలు గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు ఇతను, నేను కనిష్ఠున్నయ్యా, నాకేం లేదు. ఇక అప్పట్లో కూడా నేనేదో నాలుగు మాటలు నేర్చుకున్నానయ్యా, ఏదో బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యుల దగ్గర ఏదో కొంచెం నేర్చుకున్నాను, నేను సరిపోతానా? ఏమ్మా, మనం కూడా అదే అనుకుంటాం, మనం సరిపోతామా? దేవుడంట మనుషులు చూసినట్టు దేవుడు చూడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులు చూసినట్టు దేవుడు చూస్తాడా? చూడ్డు. మనుషులు అర్థం చూస్తారేమో నీ జీవితాన్ని, దేవుడు నీ జీవితాన్ని ఆల్రెడీ చదివేశాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నా దినముల అంతము ఎట్లా నా చెప్పయ్యా, నీకు అంతా తెలుసు కాబట్టి కదా. మనం పోయి ఆడ కూర్చుంటాం, ఏడా బస్ స్టాండ్ దగ్గర, అక్కడ పోయి 10 రూపాయలు ఇచ్చి చెప్పు 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 అంటుంటాం కదా. ఏంది అది? జాతకం. ఏం చెప్పేది జాతకం? ఎవరు వచ్చి చెప్పేది? చిలక 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 కదమ్మా, ఆ చిలక వచ్చి చెప్పేది. అయితే మన జీవితాలు చెప్పేది ఏమ్మా. ఒకసారి చెప్పినట్టు పోతా ఉంటే చర్చి కాడ ఎక్కడో పోతా ఉంటే, నువ్వు చిలక చెప్పావంటే అవునయ్యా, ఏ చిలక అదంటే పిలి తినేసిందంట. దాని జీవితం దానికి తెలియదు, దాని జాతకమే దానికి తెలియదు. ఇప్పుడు ఏం చేస్తాడు, కొత్తది పెట్టుకున్నా అంటే ఏదో కొత్త వ్యాపారం, ఏదో ఎక్కడికి వెళ్తున్నాడు మొత్తాన్ని కొత్త వ్యాపారం పట్టుకున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంఘం, మన జీవితాలు మన పరిస్థితులన్నీ కూడా దేవునికి బాగా ఎరుకైనది. హల్లెలూయా. దేవుడు అన్నీ చదివేసిన వాడు. కాబట్టి క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలు గమనించడం, మొదటిది విద్వాంసుడు, తర్వాత లేఖనములను బాగా ఎరిగిన మనం నేర్చుకోవాలి. లేఖనాలు బాగా నేర్చుకోవాలి, వాక్య పరిశీలన మనం బాగా చేసుకోవాలి. అందుకనే బెరయా సంఘస్థులు ఏం చేశారమ్మా, పౌలు శీలలు చెప్పిన వాక్యాన్ని ఏం చేశారంటే వాళ్ళు ఇంటికి వచ్చి పరిశీలన చేసి బాగా ఇది అవునా కాదా, ఇది అవునా కాదా అని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు కూడా ఆత్మలో నీవు బలపడలాగునా కదండి, నీ కుటుంబం దేవునిలో బలపడినట్లుగా దేవుని వాక్యాన్ని బాగా పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి, పరీక్షించాలి. పరిశీలన, తర్వాత పరిశోధన, తర్వాత పరీక్ష. ఈ 3 మనం చెప్పా కదండి, ఈ 3 మనం చేయాలి. చేసినప్పుడే నువ్వు బాగా వాటిలో పట్టు ఉంటుంది నీకు. ఎవరు కూడా ఎక్కడ సరే ఏమైనా సరే నువ్వు నిలబడి ధైర్యంగా వాక్యాన్ని బోధించగలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మనం చేయాల్సింది. ఇక్కడ అపోల్లో పేరుకి అర్థం ఏం చెప్పండి అమ్మా, నాశనం. అయితే అరికట్టువాడు, పడగొట్టువాడు, పడద్రోయేవాడు. ఏంటంటే అక్రమాన్ని, అన్యాయాన్ని. సరే, మొదటి మాట మనం రెండో మాట చదువుకుందామా, చూడమ్మా. అతను ఏం చేశాడంటే ఉపదేశము పొంది ఆత్మయందు, అదే 18వ అధ్యాయము తీవ్రము గలవాడు కదా. ఆత్మయందు ఏం చేశాడు, అది తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు, ఉపదేశం పొంది కదండి, ఉపదేశం పొందుకోండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉపదేశం పొందుకున్నాడు. ఆ తర్వాత ఆత్మలో చూడండి, ఆత్మలో తీవ్రం గలవాడు అంటే నీ వాక్యం బోధించాలి, వాక్యం బోధించాలి. చాలామంది వాక్యమును తమతోనే పెట్టుకుంటారు కదండి, తమతోనే పెట్టుకుంటారు. ఎక్కడ బాని పెట్టి తాళం వేసేస్తారు. వాక్యం చదువుతున్నావా, వాక్యాన్ని బోధిస్తున్నావా? లేదండి ఆదివారం వరకే మేము వెళ్ళేసి ఆదివారం క్రైస్తవులాగా ఉంటాం. ఇది దేవునికి నచ్చిన విషయం కాదండి కదమ్మా. యేసు ప్రభు వారు వచ్చి, ఆయన వచ్చింది యూదుల దగ్గరికి, తన స్వజన దగ్గరికి వచ్చినా తన స్వజనుల దగ్గరికి వాళ్ళు త్రోసి వేశారు. అయితే దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా, ప్రపంచమంతటికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కానీ ఒక్కసారిగా కార్యం జరిగించాలంటే అట్లా వచ్చేసి అటు వెళ్ళిపోవచ్చు దేవుడు కదా. పాపులందరూ నశించిపోదురుగాక, పరిశుద్ధులందరూ పరలోకానికి వచ్చునుగాక అంటే అయిపోయా. ఈ తతాంగం అంతా ఎందుకు జరగాలి అసలు? విన్నారు ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఆయన దేవుడు కదా, సర్వనిర్ణ జ్ఞాని కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ విధ్వంస కాండలు కదండి, ఈ భయంకరమైనటువంటి చర్యలన్నీ కూడా దేనికి జరుగుతున్నవి? దానికి ఒక కారణం ఉంది. ఇవన్నీ కూడా మనుషుడు దీంట్లో గుండా పోవాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది అనాది కాలంలో దేవునికిని అపవాది గడసర్పానికి మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం ఇది కదా, ఒక ఛాలెంజ్ అన్నారు. ఒప్పందం కాదు, ఇట్స్ ఛాలెంజ్ చేశాడు దేవుడు. పడగొట్టుకొని ఏం చేసుకుంటావో, నేను నా రాజ్యాన్ని కట్టుకుంటూ వస్తా. అలెగ్జాండర్ ద గ్రేట్
ఏం చేశాడంటే ఆయన సింహాసనాలను స్థాపించుకుంటూ వచ్చాడు కదా. ప్రపంచం అంతా జయించాడు లేదా? తెలుసా మీకు? అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాడు. మన దేశం కూడా వచ్చాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు కదండి. తర్వాత దాంకాడుకు చనిపోయాడు అతను. ఆయన సింహాసనాలు జయించుకుంటూ వెళ్ళిపోయాడు. మరి యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి అమ్మా? ఆయన మనుషుల హృదయాలను జయించుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా! మనుషుల హృదయాల్లో ఆయన సింహాసనం వేసుకున్నాడు కదా. చనిపోయిన మనుషులను ఆయనేమో సావగొట్టుకుంటూ వచ్చాడు, ఈయనేమో లేపుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా! హల్లెలూయా! దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ క్రైస్ట్. యేసుప్రభువుల గొప్పతనం అది. చనిపోయిన మనుషులను లేపి బాగు చేసే దేవుడు. హల్లెలూయా! మృతులను సైతము సజీవులుగా చేసే దేవుడు మన దేవుడు. అది ఈ కొరింది ఈ యవనస్తుడు అపోల్లో సాధించుకోగలిగాడు. చాలా చరిత్ర ఉంది అపోల్లో, సాధించుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బయటపడి రావడానికి చాలా ఫాస్టింగ్లు చేశాడంట అతను. ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే అకుల్లా ప్రిస్కిల్లా ఉన్నారు కదా బైబిల్లో, ఉన్నారు లేదా? ఉండకపోతే ఉన్నారు బైబిల్లో. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇతని బోధ విని సమాజ మందిరంలో, కొరింథీ సమాజ మందిరంలో వినాలి బాగా, వాక్యం చెబుతూ ఉన్నాడంట. అతను తెలిసిన వాక్యాన్ని వీళ్ళు అంతకుముందే పౌలు గారి యొక్క బోధల్లో చైతన్యతలమైపోయి, ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ టెంట్ మేకర్స్, అంటే డేరాలు కుట్టేవాళ్ళు. ఎవరు? అర్థమవుతుంది మీకు బాగా? పౌలు కూడా వాళ్ళు ఆ వృత్తికి సంబంధించిన వాడే. చాలా డబ్బున్న వాళ్ళు వీళ్ళు. అయితే ఎన్ని కూడా పరిచయుడు వదిలిపెట్టుకొని సరే దేవుని సేవలకు వచ్చాడు. అది తెలుసు కాబట్టి ఈ అకుల్లా ప్రిస్కిల్లా సమాజ మందిరం ఎవరు వచ్చారంట మనం కొత్త ఆయన వాక్యం చెబుతాడంట వెళ్ళారంట. ఇంకా సమాజ మందిరం ఇప్పుడు లేవులేండి. కపెర్నహూములో ఒక సమాజ మందిరం ఉంది ఇప్పుడు కూడా, పడేశారు సమాజం, రాళ్ళు ఉన్నాయి. ఆడికి వెళ్ళాం మేము. ఆ సమాజ మందిరంలో నిలబడి వాక్యం చెబుతున్నాడు. ఎవరు? ఎవరు? అపోల్లో కదా. ఈ అకుల్లా ప్రిస్కిల్లా బెత్తరపోయారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా! అని అంతా పౌల్లాగా చెబుతున్నాడు ఇతను కదండి. ఎట్లా చెబుతున్నాడమ్మా చెప్పండి? అంతా పౌల్లాగే చెబుతున్నాడే. అనేకులు మారాడు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా! నీలో పనిచేసేది అపోల్లో కాదు, లేకపోతే పౌలు కాదు, లేకపోతే కేఫా కాదు, ఇంకొకరు కాదు. నీలో పనిచేసేది దేవుని వాక్యము. అది మనలో పని చేయాలి. మన గొప్పలో మన పొగడ్తలో చూపించుకోవటం కాదు. మనలో ఉండవలసింది దేవుని ఆత్మ. మనుషులు పొగుడతారు, పొగడటం అంటే మనుషులు వచ్చి మనలో మనకున్నటువంటి దాన్ని బట్టి మనకి గ్రేట్నెస్ అనమాట, కృతజ్ఞత కలిగి ఉంటారు వాళ్ళు. ఇంకోటి వాక్యాలు చెబుతాను వెళ్ళినప్పుడు అందరూ చక్కటి వాక్యం అయ్యా దేవుడు మీతో మాట్లాడాడు, దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడిన విషయాలు దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా! అనాయింటింగ్. మనం కూడా నెల్లూరు వెళ్ళినప్పుడు చక్కటి వాక్యం అందరూ కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తారు. మా గొప్పతనం కాదమ్మా, ప్రభు మాయందుండి మీతో మాట్లాడిచ్చారు. ఈ వాక్యం మీకు అవసరం కాబట్టి మీరు మాట్లాడిచ్చారు. అట్లా దేవుడు కూడా మనందరితో కూడా ప్రతి ఆదివారము, ప్రతి విశ్రాంతి దినము, లేకపోతే ప్రతి మీటింగ్లో కూడా దేవుడు మాట్లాడే మాట మనం వినాలి. ఈ దేవుడు నా కోసమే మాట్లాడాడు. ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా కూడా ఈయన బోధలకు, ఎందుకంటే వీళ్ళు చాలా అనుభవజ్ఞులు కదండి, చాలా నేర్చుకున్నారు పౌలు గారి దగ్గర. ఈ బోధలు విని ఈ ఉపదేశం చూడమ్మా, అక్కడ ఉందమ్మా చెప్పండి. అక్కడ ఏం చేస్తారు చెప్పండి అమ్మా? దేవుని మార్గాన్ని మరి పూర్తిగా, కంప్లీట్నెస్ వినాలి వాక్యం వినాలి కదా. మరి పూర్తిగా వారికి వివరించారంట. మన బాధ్యత కూడా అదే, బాగా వినాలి మనం మరి పూర్తిగా. ఎందుకంటే ఇతనికి బాప్తిస్మం ఇచ్చినటువంటి వారు యోహాను భక్తుల ద్వారా, అతడు శిష్యుల ద్వారా విన్న తర్వాత యోహాను బాప్తిస్మే గొప్పదనుకున్నాడు కదండమ్మా, అర్థమవుతుంది మీకు? అయితే యోహాను భక్తుడే ఉన్నాడు, నేను కాదయ్యా, నా వెనకాల వచ్చేవాడు నాకంటే యోగ్యుడు, నేను మీకు నీళ్ళతో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చాను. హల్లెలూయా! ఇది ఇప్పుడు రావాలి ఇతనికి, ఇది కావాలి. నీకు నాకు కూడా కావాల్సింది అదే. మనం ఏదో బాప్తిస్మం తీసుకుంటాం, అది కాదండి. అగ్ని బాప్తిస్మం మన మీదకి వచ్చును గాక. పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందుకున్నప్పుడు ఇక ఎవరు కూడా మన ముందు నిలబడటానికి లేదు. హల్లెలూయా! అది దేవుని శక్తి, అది దేవుని బలము. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు.
ఇక్కడ కాకపోతే దేవుడు ప్రకటన గ్రంథంలో ఉన్న దేవుడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనందరిని కూడా అగ్ని బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇట్స్ గోయింగ్ టు ప్యూరిఫై కదండి. ఆయన మనల్ని పవిత్రపరచబోతున్నాడు, పరిశుద్ధపరచబోతున్నాడు. ఎట్లా? దేవుని యొక్క మహా అగ్ని ద్వారా మనల్ని కాల్చేస్తాడు. ఇదే ఆయన కాల్చేస్తాట. కాల్చేటువంటి ఆత్మాభిషేకమైన బాప్తిస్మము దేవుడికి పోతున్నాడు. హల్లెలూయా. అక్కడ మనము నిర్మలమైన వారిగా కదండి, పవిత్రమైన వారిగా దేవుని సముఖంలో మనం కనపడబోతున్నాం. హల్లెలూయా. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. కాబట్టి రెండవది ఏంటంటే ఉపదేశం పొంది ఆత్మయందు తీవ్రత. చూడండి రోమాపత్రిక త్వరగా, రోమాపత్రిక 12:11 చూడండి. 12:11 పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు వారిని శపింపవద్దు. అదే చదువుతున్నారు మీరు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు వెరీ గుడ్ తీవ్రత కలిగి ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషించుచు ఓర్పు గలవారై దేవుని స్తోత్రం. హల్లెలూయా. పట్టుదల కలిగి ఉండాలండి, పట్టుదల కలిగి ఉండాల. దేవుని ఆత్మ మన మీదకి దిగవచ్చునుగాక. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆత్మ తీవ్రత ఉండాలి. ఇతడు ఉపదేశం ముందు తర్వాత ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నాడు. వాక్యం చెప్పాలి. నేను ఈ యూదులే కదండి, యూదులకి వాక్యం తెలియదు అక్కడ. అందుకని వాళ్ళ యొక్క బోధలు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళకున్న గ్రంథం వేరు. ఇదంతా కూడా వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. మేము చూసాం కదా యూదులను అక్కడ. అసలు ప్రభుని నమ్మరు. మెస్సేజ్ లేడు కదండి, రాలేదు, రాబోతున్నాడని ఒకటి కదండి, రకరకాలైనటువంటి. అందుకని రోమాలు అంటారు వాళ్ళ కళ్ళకి ఏం కనపడిందమ్మా, వాళ్ళ కళ్ళకి అంధకారం, మంద దృష్టి ఉందో తెలుసుకోలేదు నేను వాక్యాన్ని. ఇంకా వాళ్ళు అది అపోల్లో ఏమో తెలుసుకున్నాడు కదా, తెలుసుకొని వెళ్ళిపోతున్నాడు, దూసుకుపోతున్నాడు వాక్య విషయంలో. తీవ్రత. ఇప్పుడు మనుషులు భలే తీవ్రత కలిగి ఉంటారు కదమ్మా ఈ లోకంలో. తీవ్రత నీ అనుకున్నది సాధించే వరకు నిద్ర కూడా బాగుంటారు. నేను మనుషులు తీవ్రత కలిగి జీవిస్తున్న లోకం ఎంత భయంకరమైందో. వాక్యం వినకుండా కదండి, చెవిటోళ్ళు వాక్యం వినకుండా దాన్ని గ్రహించకుండా ఇష్టారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. చెవిటోళ్ళు అన్నమాట. చెవిటోళ్ళు ఏం చేస్తారు, ఏం అర్థం కాదు వాళ్ళకి, ఏం చెబుతున్నారో తెలియదు. మనుషులు కూడా అంతే మందమతుల్లాగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం బోధించేటప్పుడు మనం తీవ్రత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యము ప్రకటించడం ద్వారా ఆ పాపి రక్షణ పొందునుగాక అని వాక్యం చెప్పాలి. చెవిటోళ్ళగా ఉంటే చెవిటోళ్ళు పోతున్నారంట కదా. ఒకడుండి అడిగాడంట, బజార్కి వెళ్తున్నాను రా అన్నాడంట. ఏమన్నాడమ్మా, బజార్కి వెళ్తున్నానంట, వస్తావంటే అన్నాడంట. లేదురా నేను బజార్కి వెళ్తున్నా అన్నాడంట పక్కనోడు. ఏమన్నాడమ్మా, లేదురా నేను బజార్కి వెళ్తున్నాను. అప్పుడు వాడినాడు, ఓరే నేను ఇంకా నువ్వు బజార్కి వెళ్తున్నావు అనుకున్నాను అన్నాడు మళ్ళావాడు. ఇట్లుంటుంది వాళ్ళ మాట సంభాషణ కదండి, చెవిటి వాళ్ళు మాట్లాడుకునే మాటలు. క్రీస్తు ప్రేమ తెలియట్లేదు. ఎదుటివాడికి నువ్వు చెప్పేది అర్థం అవ్వాలంటే ముందు నువ్వు విని గ్రహించి తీవ్రత కలిగి నువ్వు మాట్లాడాలి కదండి. చాలామంది ఆత్మావిషయముతో కదండి నేను వాక్యము బోధించినప్పుడు పౌలు గారు మొట్టమొదట ఎవరమ్మ వాక్యం చెప్పింది, సువార్త అందించింది పేతురు భక్తుడు. యేసు సిలువ పడిన తర్వాత కదా మాట్లాడి ఎంతమంది రక్షణ పొందారంట? 3,000 మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3,000 మంది రక్షణ పొందారు. అవునా? బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు. 3,000 మంది బాప్తిసం. చిన్న విషయం కాదు కదా, 3,000 మంది. ఇప్పుడు ప్రపంచం రికార్డ్ అయ్యింది. ఇప్పుడు మన దగ్గర జరిగింది తెలుసా మీకు? 2,222 మంది ఆ బాప్తిసం తర్వాత నెక్స్ట్ రికార్డ్ అనమాట. నెక్స్ట్ ప్రయారిటీ గోస్ టు అవర్ బ్యాప్టిజం సియర్ ఇన్ ఒంగోలు, ఇండియాలో, ఏపీలో, ప్రకాశం జిల్లాలో. మన దగ్గర అభిషక్తులు, దైవజనులు, మిషనరీస్ ఇక్కడ బాప్తిసం ఇచ్చారు. ఆ ప్రదేశం ఇంకా కూడా ఉంది కదా. నేను ఒక దైవజనుడు చెప్పినప్పుడు అతడు ఆత్మలో తీవ్రత గలవాడై ఉండి టపాన్ దూకేశాడు దాంట్లో. క్రీస్తుని దేవుడు గమనించండి. దేవుని వాక్యము మనం మాట్లాడుతున్నప్పుడు తీవ్రత నీలో రావాలి కదండి. ఈ లోక విషయాల్లో తీవ్రత కాదు కదండి, ఈ లోక విషయాలకు సంబంధించింది కాదు, ఉండొచ్చేమో, కానీ దేవుని విషయమైన తీవ్రత నీలో కలగాలి. అందుకనే ఏమన్నాడు చదువు ఆ మాట, రోమాలు రాసిన పత్రికలు ఇందాక
ఆసక్తి విషయంలో అసలు మీరు మాంజులు కాక అంటే అర్థమైంది, ఏం తెలియని వాళ్ళ గమ్మును కూర్చోవటం కదండి. మాంజులు కాక, నిద్రపోతున్న వాళ్ళ గాక కదండి, కులుకుపాటు పడుతున్న వాళ్ళ గాక, ఆత్మలో తీవ్రత, ఆత్మలో తీవ్రత ఉండాలా. శరీర విషయంలో మీరు మాంజులు కాదు, రెండు కూడా పనిచేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటు శరీరం పనిచేయాలి, ఇటు ఆత్మ కూడా రెండు పనిచేయాలి. శరీరం సిద్ధంగా లేకపోతే కదమ్మా మనం పోలేం కదా. సహకరించాలి, శరీరం కూడా సహకరించాలి. చాలామందికి శరీరం సహకరించకపోతే రేపు పోదాంలే కదా, ఆ ఇంటికి వెళ్ళి రేపు వాకింగ్ చెబుదాం, లేకపోతే ఆడో పోదాం, ఏడో పోదాం, రేపు పోదాం, ఎల్లుండి పోదాంలే, లేకపోతే వచ్చే వారం ఈ రోజున పెట్టుకొని పోదాం అంటే ఈ లోపల పోయే వాళ్ళు వెళ్ళిపోతా అంటారు. ఏమా ఉన్నా కాదా చెప్పండి. అరే నిన్న ఉన్నాడు కదా అయ్యా అంటే లేడండి, నిన్నే యాక్సిడెంట్ జరిగింది వెళ్ళిపోయాడండి. ఏమో జరిగిన సంగతి చాలా ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. లేవు ఈ మధ్యకాలంలో కూడా చాలా జరిగినాయి. అరే నిన్న ఉన్నారు కదా అయ్యా అంటే యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిందండి. నీ మీద బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు తీవ్రతగా శరీరం ఉండాలి, ఆత్మ రెండు పనిచేసినప్పుడే కరెక్ట్గా అది వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ అపోల్లో ఈ పని చేస్తాడు కదండి. ఆత్మ యందు తీవ్రత కలిగి ఆయన వాక్యం చెప్పడానికి సార్ మూడోది చదువుకున్న తర్వాత ఇంకా మూడోది చూడండి. ఆయన సమాజ మందిరంలో ధైర్యముగా బోధించువాడు. చూద్దామమ్మా, యేసుని గురించిన సంగతులు బోధించుచు సమాజ మందిరంలో ఎట్లా మాట్లాడుతున్నాడమ్మా, ధైర్యంగా మాట్లాడాలి కదా. ధైర్యంగా దేని వాక్యాన్ని ప్రకటించేవాడుగా నువ్వు కనపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన సమాజ మందిరంలో దేని వాక్యాన్ని తీవ్రంగా ప్రకటిస్తున్నాడు కదా, ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. సమాజ మందిరంలో ధైర్యంగా బోధించువాడు. మాట్లాడాలా, బోధించాలి. ఎట్లంటమ్మా ధైర్యంగా ఎట్లా మాట్లాడంటే ఖండించాలా, బుద్ధి చెప్పాలా, సమాధానంగా మాట్లాడు. చూడండి 2వ తిమోతి చూడండి, దీనికి సంబంధించిన వాక్యం చదువుకుందాం. 2 తిమోతి 4:1-3 చదవండమ్మా. దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను బాగా వినాలి. వాక్యమును ప్రకటించుము, సమయమునందును అసమయమునందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. విన్నారా, ఇవన్నీ ఉండాలి. ఈయన చేసిన పని ఇదే. యూదులతోనే ఈయనకు శ్రమ ఎక్కడ పోయినా సరే యూదులే ఇతన్ని ఆటంకపరుస్తూ వచ్చి. అందుకనే చూడండి ఈ అధ్యాయంలోనే 28 చదవండమ్మా. 28 యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా, దేని ద్వారా అంటమ్మా, లేఖనముల ద్వారా దృష్టాంతపరచి ఎవరంట వీళ్ళు యూదులు వాదనను బహిరంగాను గట్టిగాను ఖండించుతూ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎట్లంటమ్మా, బహిరంగంగాను గట్టిగాను ఖండించేశాడు, ఖరాఖండిగా ఉపదేశించాడు. క్రీస్తుని ప్రేమ దీని బిడ్డలు గమనించండి. మనం కూడా చేసిన పని అదే. సత్యవాక్యాన్ని చేతపరుచుకొని మనం ఆకాశం జ్యోతుల వల్లే కనపడమని ఇంకో చోట ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఖండించాడు. ఇందాక చదువుకున్న మాట్లాడుదాం. 2 తిమోతి 4:1-3 దాకా బోధించమన్నాడు, తర్వాత బుద్ధి చెప్పమన్నాడు, వాక్యాన్ని ప్రకటించమన్నాడు, ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఎన్ని చేయాల వాక్యం ద్వారా, వాక్యానుసారంగా కదమ్మా. మనకు తెలిసిన జ్ఞానంతో కాదు, మనకు తెలిసిన జ్ఞానంతో మన వాదన పెట్టుకుంటే మనం గెలవలేము కదా. వాక్యానుసారంగానే మనం బోధిస్తుంది. మనం ఎన్ని కూడా మనం వినాలా, విని దీని ప్రకారంగా మనం నడుచుకోవాలా. ఆయన దేవుని కుమారుడే కదండి. దేవుని కుమారుడు కాకపోతే ఆయన ఎందుకు లోకం రావాల్సి వచ్చింది? దేవుని కుమారుడే కదా. ఆది కాండంలో పాత నిబంధనలో కూడా దేవుని కుమారుడని సామెతల 34 మాట ఉందా? ఆకాశంకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లను మూటగట్టినవాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసున్నదా కదా. యోబులో కూడా ఇంకో చోట రాస్తుంటా ఆయన దాని గురించి.
కాబట్టి మనుషులకి ఇలాంటి చిన్న చిన్నవి పట్టుకొని అసలే వదిలేస్తారు. అక్కడ రాయబడి ఉంది, అది వదిలేసేసి ఈ జ్ఞానం కోసం ఎదురు చూస్తుంటారు. మేము అడిగిన ప్రశ్న సమాధానం లేదన్నట్టుగా. అక్కడ రాయబడి ఉంది కదా, పాత నిబంధనలో ఎట్లుంటుందంటే కుమారుని గురించి, యేసు ప్రభువు గురించి ఒక ఛాయ్ లాగా కదమ్మా. ఛాయ్ అంటే అంతేగాని టీ అనుకోమాక కదా, అది ఒక ఛాయ, ఒక నీడలాగా అట్ట కనపడుతూ ఉంటుంది. అసలైనటువంటి స్వరూపము యేసు ప్రభువులో కొత్త నిబంధనలోకి వచ్చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలు లేదు కదా, లేకపోతే లేకపోతే కొత్త నిబంధనలు ఉంది కదా, చెప్పాడు కదా. పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనలో ఏదైతే చెప్పడిందో దీంట్లో నెరవేర్పది. అవునా? అది పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 2లో పార్ట్ 1 గురించి ఏదైతే చెప్పబడుతుందో అదంతా కూడా దీంట్లో రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇంకా రకరకాలు అడుగుతుంటారు. అందుకనే మనకు లేఖన గ్రంథములో వాక్యానుసారమైన జ్ఞానము కలిగి ఉన్నప్పుడు వీ విల్ ఫైట్ విత్ దిస్ పీపుల్ కదా, వీరితో మనము మాట్లాడవచ్చు. చాలామంది అతి జ్ఞానము కదా అవన్నీ కూడా చేసుకొని మేమే గొప్పవారు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడు ఆ జ్ఞానాన్ని కోరుకోడు. అసలు వాళ్ళు దేవుణ్ణే నమ్మనప్పుడు ఇక వాళ్ళతో మాట్లాడి కూడా మనకు వ్యర్థమే. అందుకనే రోమాపత్రిక 1వ అధ్యాయము 18, 19 ఒక మాట చూడండి. వాళ్ళు నివృత్తులైపోయారు వాళ్ళ జ్ఞానం ద్వారా అంటాడు. 21 చదవమ్మా. 1:21. వెద్దులేదు వారి వివేక హృదయం అవివేక అంధకారం ఆయను. ఇది వాళ్ళు చేసే పని. ఈ తత్వము, జ్ఞానము ఇవన్నీ కూడా పనికిరావు. తెలుసుకోవచ్చు అంతవరకే. ఇప్పుడు సోక్రటీస్ ఉన్నాడు. సోక్రటీస్ చాలా జ్ఞాని కదమ్మా. సోక్రటీస్ చాలా జ్ఞాని. జ్ఞానం వల్ల మనుషుడు దేవుడిలోకి వెళ్ళగలడు. అసలు జ్ఞానమే దేవుడు. జ్ఞానం ఉంటే చాలు, ఇక మనం దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించలేకలేదని సోక్రటీస్ కదండి. సోక్రటీస్ అంటే మంచి తత్వవేత్త కదా, మొత్తం తత్వం బాగా తెలుసు, ఫిలాసఫర్. ఒక ఆయన అడిగాడంట, అయ్యా సోక్రటీస్ గారు, మీరు ఎంతవరకు తెలుసుకున్నారు ఈ లోకము అంటే ఆయన చెప్పాడంట, నేను తెలుసుకున్నది చాలా తక్కువయ్యా, ఇంకా నేను చాలా తెలుసుకోవాలన్నాడంట. ఆయన చాలా తెలుసుకున్నాడు. అప్పటికి ఆయన ఇంకా ఏం తెలుసుకోలేదంటే ఈ లోక జ్ఞానం అంతే అనేకమైన ఉంది, ఎవరికి అందని జ్ఞానం అన్నమాట. పౌలు దీని గురించి రాస్తారు తత్వంలో ఒక చోట కదండి. ఈ లోకంలో చాలా జ్ఞానం ఉంది. ఈ సోక్రటీస్ ఆయన తెలుసుకుంది కొంచెమేనంట. ఇంతవరకు నాకు ఏం అర్థమైందో నాకే అర్థం కాల, నేనే తెలుసుకోలేకపోతున్నాను అయ్యా అని చెప్పాడంట ఒక ఆయన జర్నలిస్ట్ అడిగినప్పుడు. కాబట్టి వీ డోంట్ నో ఎనీథింగ్, చాలా తెలుసుకోవాల్సింది. అయితే మనుషులకి అవసరమైంది ఒకటి, ఇదంతటితో మనకు అవసరం లేదు కదమ్మా. అవసరం లేదు. యేసు ప్రభు దేవుని కుమారుడిని ఎరిగి ఏం చేయాలంటే మనం ఆయన యందు విశ్వసించి మన పాపములను ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రించి అజ్జాలు మన పాపను ఒప్పుకోవటం, ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవటం, ఆయన రాజ్యంలో మనం సీటు సంపాదించడం. అంతేగాని ఈ తత్వాలు ఇన్ని మనకేం అక్కర్లా. పౌలు దానికోసం ఏం ప్రయాసపడలేదు, అపోల్లో దానికోసం ప్రయాసపడలేదు, కేఫాయు వీళ్ళందరూ కూడా దానికోసం ప్రయాసపడలే. వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టేసి దేనికోసం అంటే సంఘ స్థాపన నిమిత్తము, సంఘము దేవుళ్ళు ఎదుగు నిమిత్తం చేయవలసిన పనులు ఎన్ని